నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినిమా క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఓజీ సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎక్స్పెక్టేషన్ మాత్రం భారీ స్థాయిలో ఉన్న పరిస్థితి. అందరూ అంచనాలు భారీగా పెట్టుకున్నారు సినిమా మీద. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎట్లా ఉండబోతుంది సినిమా? యాక్చువల్గా ఓజీ అనే సినిమా ఈ మధ్య కాలంలో విపరీతమైన హైప్ తెచ్చుకుంది సోషల్ మీడియాలో, మనందరికి తెలిసిన విషయమే అది. ఇకపోతే తర్వాత ఏమైంది, ఆ అంచనాలు అందుకోవడానికి రోజుకోటి అదోటి ఇదోటి అదోటి రిలీజ్ చేస్తూ ఉంటే ఇంకా సినిమా దగ్గర పడతా ఉంది. అందరు ఎక్కడికో వెళ్ళిపోయారు. సినిమాకి U/A సర్టిఫికేట్ వచ్చింది అని తెలిసిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఆ తర్వాత ఆన్లైన్లో టికెట్ సేల్స్ స్టార్ట్ అవ్వగానే విపరీతంగా ఎగబడ కొనేశారు. ఇప్పుడు లేవు, అది రికార్డ్, అది అన్నీ ఫుల్ ఫస్ట్ డే. ఇట్లా ఉన్న టైంలో మొన్న ఫంక్షన్కి అదేంటిది పొద్దున్నే 10 టైంకి అటు ఇటు ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఉత్సాహం ఆగలి అందరికీ. ఆ పని 10 గంటల నుంచి 10:04, 10:05 ఏదో పెడతారు కదా టైం. 10 నుంచి ఇట్టనే చూస్తారు, ఇది వస్తుంది, ఇదిగో వస్తుంది. గ్రూపులలో డిస్కషన్ వచ్చిందా, ఎరా వచ్చిందా, నీకు వచ్చిందా, నాకు వచ్చిందా అని చెప్తే రాలా. ఎందుకు రాలేదు అంటే ఏం లేదు, సాయంత్రం ఎట్లా అందరూ వస్తారు కదా మీరు ఇక్కడికి, అందరం కలిసి చూద్దాం అన్నారు. సరే సంతోషం, బాగానే ఉంది. సాయంత్రం అందరూ వచ్చారు. హే ట్రైలర్ పెద్ద ఈవెంట్, కన్సర్ట్, అన్ని పాటలు వస్తాయి, హీరో వచ్చాడు, హీరోయిన్ అందరూ వచ్చేసారు. వర్షం పడేసరికి ఏంటి, ఇప్పుడు పాపం ఈవెంట్ ఆర్గనైజర్కి వెనకాల స్క్రీన్లు వాడు రెంట్కి ఇచ్చేవే కదా, అయినా కూడా డబ్బులు పెట్టి కొన్నాడు. వర్షానికి అదొకటి పేలినా ఏమన్నా ఎవడిస్తాడు, డబ్బులేమి ఇవ్వరు. సో ఏదో రకంగా అది సాగిపోయింది. అలాగా ఆఫ్ చేసుకుంటే ట్రైలర్ రిలీజ్ చేస్తావని అడిగితే చిన్న DI వర్క్ ఏదో పెండింగ్ ఉందనే పదం బయటకు వచ్చింది. అదేంటి పెండింగ్, సెన్సార్ అయిన సినిమా ఇంకా పెండింగ్ ఉండడం అంటే రిలీజ్ అవుద్దా కదా, ఇంకా వర్క్ ఉందా అని చెప్పి అందరు మళ్ళీ గిలిగిలి కొట్టేసుకున్నారు. అదేం లేదు, బాగానే ఉందని చెప్పి ఏదో వేస్తే చూసి చూడక వినబడక ఏదో చూశారు. సరే ఆ రోజు రాత్రికో లేక రేపటికో వస్తుంది కదా అనుకుంటే రేపటికి మొత్తానికైతే ట్రైలర్ వచ్చేసింది. ఆ ట్రైలర్ వచ్చిన కూతవేటు దూరంలో కొంచెం అటు ఇటుగా కాంతారా ట్రైలర్ కూడా వచ్చింది. కాంతారా ట్రైలర్ వచ్చిన తర్వాత ఇక అన్ని తినేస్తుంది, అది చెప్పాల్సిన అవసరం లేదు. తినేసింది మొత్తం, యూట్యూబ్ని అంతా షేక్ చేసేసి అటెన్షన్ అంతా అటు గ్రాప్ చేసేసింది. సో ఫలితంగా ఏంటంటే ఆ టైంలో కొంచెం ఓజీ ఎంత హైప్ వచ్చిందో ఆ ట్రైలర్ రిలీజ్ డే నుంచి కొంచెం డ్రాప్ అవుతూ ఉండింది. తర్వాత ఏమైంది, సెన్సార్ షాక్. మేము ఏ సర్టిఫికేట్ ఇస్తాం మీకు, U/A కుదరదు, దీంట్లో చాలా కత్తిరింపులు ఉన్నాయి, ఇవన్నీ కత్తిరిస్తే కానీ మేము U/A ఇవ్వను అని. అట్టెట్ట కత్తిరిస్తామండి, లేదు ఇప్పటికే షో బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి, నో వీ కాంట్. అయినప్పటికీ చాలా అభ్యంతరకరమైన ఒక చిన్న ముక్కని కత్తిరి చేసి మిగతా సినిమా రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు అది